ఈరోజు మనం యెషయా గ్రంథంలో మనం ధ్యానం చేసుకుందాం. గడిచిన దినాల్లో మనకు నిజంగా అనేక దినముల నుండి కీర్తన గ్రంథం ధ్యానించుకుంటూ మనము కీర్తన గ్రంథం ముగించుకున్నాం. ఆరాధన వాక్యముగా ఈ దిన మన యెషయా గ్రంథం ఈ రోజు నుండి మనం ప్రారంభిస్తూ ఉన్నాం. యెషయా గ్రంథంలో నిజంగా 66 పుస్తకాలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 66 అధ్యాయాలుగా. అయితే చూద్దాము ఈ దినమున నిజంగా ఈ యొక్క 1వ అధ్యాయములో 10 వచనాల వరకు ఈ దినమున మనము జ్ఞాపకం చేసుకుందాం. 1 నుండి 10 వచనాలు ఒకసారి ధ్యానం చేసుకుందాం. ఉజ్జియ, యోతాను, ఆహాజు, హిజ్కియాను యూదా రాజుల దినములలో యూదాను గూర్చి యెరూషలేము గూర్చి ఆమోజు కుమారుడకు యోషియాకు కలిగిన దర్శనము. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్ప వారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరెలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మీ దేశము పాడైపోయెను, మీ పట్టణము అగ్ని చేత కాలిపోయెను. మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు. అన్యులకు తటస్థించు నాశనము వలె అది పాడైపోయెను. ద్రాక్ష తోటలోని గుడిసెల వలెను, దోష పాదులను పాకవలెను, ముట్టడి వేయబడిన పట్టణము వలెను సీయోను కుమార్తె విడబడి ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపని ఎడల మనము సోదమ వలెను నొందును, గొమొర్రాతో సమానముగా ఉందుము. సొదొమ న్యాయాధిపతులారా, యెహోవా మాట ఆలకించుడి. గొమొర్రా జనులారా, మన దేవుని ఉపదేశంను చెవియొగ్గుడి. చిన్న ప్రార్థన చేసుకుని. స్తోత్రం తండ్రి, మీకు వందనములు, స్తోత్రాలు ప్రభువా. ఆరాధన వాక్యంగా మొదటి వర్తమానంగా ప్రభువా కొన్ని నిమిషాలు ప్రభువా తండ్రి మేము ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మేము సిద్ధపడుతూ ఉండగా ప్రభువా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నిజముగా ప్రభువా మీ వాక్యంలోని సత్యాన్ని మేము గ్రహించి ప్రభువా తండ్రి మా జీవితంలో కూడా ప్రభువా తండ్రి సరిచేసుకోవలసినవి అయా మేము సరిచేసుకోవడానికి మీరు కృప చూపించండి. మీ వాక్యము ప్రభువా తండ్రి నిజముగా ఎంతో బలమైనది, శక్తి కలిగినది, జీవము కలిగినది ప్రభువా. మీ వాక్యను ప్రభువా మేము శ్రద్ధగా విని ఆ మాటల్లోని సత్యాన్ని గ్రహించి ప్రభువా మా ఆత్మీయ జీవితంను కట్టుకొనడానికి మీరే కృప చూపించమని మీ సహాయం దయచేస్తూ రమ్మని. అయా నన్ను ప్రభువా జ్ఞాపకం చేసుకుని నిలబడుతున్న నేను బలహీనుడును ప్రభువా. నన్ను బలపరిచి ప్రభువా తండ్రి నా స్వరమును మరుగుపరిచి ప్రభువా మీ స్వరమును బయలుపరచమని మీరే ప్రభువా మీ ఆత్మ చేత ప్రభువా మాట్లాడమని మీ సహాయము తండ్రి నాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ఈ యొక్క యెషయా గ్రంథమును ఈ దినమున మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిజంగా ఏ యొక్క కాలంలో ఇది వ్రాయబడింది అంటే మనకు ఒక రుజువును కనపరుస్తుంది. ఏ ప్రాంతంలో యెషయా గ్రంథమును రాయడము లేక ఈ దర్శనాలు కలిగినాయి అంటే మనం చూస్తున్నట్లయితే ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదారాజుల దినములలో యూదాను గూర్చినను యెరూషలేము గూర్చిన ఆమోను కుమారుడు యెషయాకు కలిగిన దర్శనము అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. నిజముగా హిజ్కియా అనే రాజు, యోతాము, ఆహాజు, ఉజ్జియా అనే రాజులు
ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేస్తున్న సమయంలో, వారు ఏలుబడి చేస్తున్న ఆ దినాలలో నిజముగా దేవుని యొక్క వాక్కు లేక దేవుని యొక్క దర్శనము అనేది యెషయా ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఏ విధంగా బయలుపరుస్తూ ఉన్నాడు అంటే, ఇశ్రాయేలు ప్రజల గురించిను యూదా ప్రజల గురించిను దేవుడు ఒక ఉద్దేశాన్ని చెప్తూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే 2వ వచనంలో అంటున్నాడు, యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. చూడండి ప్రియమనే దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మాటను మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, యెహోవా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడని అని అంటే చూడండి, వినండి, నేను పిల్లలను పెంచాను, వారిని పెద్దవారిని గొప్పవారిగా చేశాను, కానీ వారు ఇప్పుడు ఏం చేశారంటే నా మీద తిరగబడుతున్నారని దేవుడు బాధపడుతూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకుని ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగా దేవుడు వీరిని ప్రియమైన దేవుని చిన్న ప్రాయం నుండి మంచి స్థితి ఎదిగే వరకు కూడా ఆయన పెంచాడు. అంటే తన కాపుదలనిచ్చానని, తన రక్షణనిచ్చానని, మంచి బలమునిచ్చి, మంచి ఆరోగ్యంనిచ్చి, వారిని ఒక ఉన్నతమైన స్థితిలో ఒక పెద్దవారిగా పెంచినప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారంటే దేవునికే తిరగబడుతూ ఉన్నారని దేవుడు బాధపడుతున్నాడు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగా ఇశ్రాయేలు ప్రజలు వీళ్ళు ఎలాంటి వారంటే, ఒకప్పుడు వీరి జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఐగుప్తు ప్రాంతంలో ఉన్నప్పుడు బానిసత్వం, ఉదయకాల సమయం నుండి లేస్తే రాత్రి కాల సమయం వరకు ప్రొద్దుగుంకే వరకు కూడా చాకిరి చేసేవాళ్ళు. కఠినమైన ఎంతో శ్రమలు ఏంటంటే భారముతో పని చేసేవారు. అలాంటి శ్రమల్లో ఇరుకు ఇబ్బందుల్లో ఉండి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి బాధను శ్రమను చూసి నిజంగా ఆ యొక్క బానిసత్వం నుండి విడిపించి అనేకమైన అద్భుతాలు చేసుకుంటూ కానాను అనే ఒక పాలు తేనెలు ప్రవహించు శ్రేష్టమైన దేశంలోనికి వారిని నడిపించి ఒక సమాధానమైన స్థితిలోనికి, ఒక నెమ్మదికరమైన స్థితిలోనికి, ఒక బందీ గృహంలో నుండి, నిజానికి చెప్పాలంటే ఒక జైలు నుండి వారిని విడిపించి స్వతంత్రంగా జీవించడానికి ఒక మంచి స్థలమును వారికి దేవుడు సిద్ధపరిచి ఏర్పరిచి ఒక స్థలంలో వారిని పెడితే వారు ఏమయ్యారంటే ఇప్పుడు దేవునికి తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. నిజముగా చిన్న ప్రాయం నుండి దేవుడు వారిని నిజంగా ఎంతగానో వారిని కాపుదలనిచ్చి రక్షించి వారిని చక్కగా వారికి మంచి ఆరోగ్యంనిచ్చి వారిని పెద్దవారికి చేసేసరికి ఇప్పుడు వారు ఏం చేస్తున్నారంటే పెంచిన దేవునికి విధేయత చూపట్లేదు, తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డ, నిజంగా దేవుడు బాధపడుతూ ఉన్నాడు, నా బిడ్డలు ఏమైపోతున్నారు, పాడైపోతూ ఉన్నారు. చాలా మంది కూడా తల్లిదండ్రులు నిజంగా చిన్న ప్రాయం నుండి వారి బిడ్డలను ఎంతో అల్లారుముద్దుగా పెంచుతారు. నా బిడ్డలు మంచి స్థితిలో ఉండాలని, నా బిడ్డలు నిజంగా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని, నిజంగా నా బిడ్డలు ఎదిగిన తర్వాత వారు నిజంగా ఒక రైతు అయితే నా బిడ్డలు నా వల్లే కష్టపడకూడదు, కానీ నా బిడ్డలు నా వల్లే వ్యవసాయ పనులు చేయకూడదు, కానీ నా బిడ్డలు ఎలా ఉండాలంటే ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి, వారు చక్కగా చదువుకొని మంచి భవిష్యత్తు కలిగిన వారిగా ఉండాలి. ఒక తండ్రి ఆలోచిస్తాడు వారి బిడ్డల క్షేమం కొరకు, వాళ్ళ బిడ్డల ఆరోగ్యం కొరకు, నిజంగా వారు మంచిగా ఉండాలి, వారు నా వల్లే కష్టపడకూడదు, ఇబ్బంది పడకూడదని ప్రతి ఒక్క తల్లిదండ్రి కోరుకుంటాడు. ఇక్కడ దేవుడు కూడా అలానే అనుకున్నాడు, నా బిడ్డలు కూడా ఎలా ఉండాలంటే చక్కగా ఉండాలి, వారు మంచిగా ఒక మంచి స్థితిని కలిగి ఒక మంచి స్థితి కలిగి ఉండాలని దేవుడు కూడా అదే విధంగా ఆశించాడు. కానీ వీళ్ళు ఏమయ్యారంటే పెద్దగా ఎదిగిన తర్వాత వీరు నిజంగా దేవునికి తిరుగుబాటు చేసేవారిగా ఉన్నారు, పాడైపోయిన స్థితిలో ఉన్నారు. జ్ఞాపకం చేసుకుని ప్రేమైనది మన బిడ్డలైనా సరే మన కళ్ళ ముందే ఎదిగిన తర్వాత పాడైపోతుంటే ఎంతో బాధ కదా. వాళ్ళు వ్యసనాలకి బానిసైపోయి, తాగుడికి బానిసైపోయి, వ్యసనాలకి నిజంగా పాపానికి వాళ్ళు ఆకర్షించబడి వారి జీవితాన్ని కళ్ళ ముందే వారు నాశనం చేసుకుంటూ ఉంటే ఆ తల్లిదండ్రులకు ఎంతో బాధ అనిపిస్తూ ఉంటుంది. నిజంగా నా కుమారుడు ఎందుకు ఇలా పాడైపోతున్నాడు, చాలా మంది కూడా బాధపడుతూ ఉంటారు తల్లిదండ్రులైన వారు. నిజంగా అటువంటి స్థితి కలిగి అనేక మంది తల్లిదండ్రులు అయితే బాధపడుతున్న వారు ఉన్నారు. చిన్న చిన్న ప్రాయం నుండి అనేక మంది కూడా గుట్కాలని, సారా అని, అనేక విధాలుగా మత్తి పానీయాలు కానీ వాళ్ళు బానిసత్వంగా అవుతూ ఉన్నారు. వారి యొక్క జీవితాలను నాశనం చేసుకుంటూ తల్లిదండ్రులకి నిజంగా ఎంతో దుఃఖాన్ని కలిగించే బిడ్డలు ఇప్పటికీ ఉన్నారు. జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమను దేవుని బిడ్డలారా. దేవుడు అంటున్నాడు, నేను తల్లి అయినా మరచును, తండ్రి అయినా విడుచును, కానీ నేను నిన్ను మరవను విడవనన్న దేవుడు. నిజంగా మన ప్రేమ కంటే దేవుని ప్రేమ ఎంతో గొప్పది. మన కొరకు ప్రాణం పెట్టిన వాడు నిజంగా తన కళ్ళ ముందే తన బిడ్డలు పాడైపోతుంటే దేవుడు తట్టుకోలేకపోతున్నాడు.
నిజంగా నేను వారిని పెంచాను, అదే మాట్లాడుతూ ఉన్నాడు. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, కానీ వారు నా మీద ఈరోజు ఏం చేస్తున్నారు? తిరగబడుతున్నారంట. చాలామంది బిడ్డలు కూడా నిజంగా లోక సంబంధమైన విషయాలు చూస్తే, మన వరకే చూస్తే చాలామంది కూడా ఏంటండి, వాళ్ళని ఎంతగానో అల్లారు ముద్దుగా తల్లిదండ్రులు పెంచితే వారు ఎదిగిన తర్వాత, వారికి రెక్కలు వచ్చిన తర్వాత, వారికి బలం వచ్చిన తర్వాత తిరిగి తల్లిదండ్రులను కొట్టేవారు ఉన్నారు. నేను రాత్రికాల సమయంలో నిజంగా ఫోన్ చూస్తూ ఉన్నప్పుడు ఒక తల్లి అంట కొడుకుకి చెప్పింది, నాన్న గ్యాస్ అయిపోయింది, వెళ్ళి గ్యాస్ తీసుకురమ్మని తల్లితో చెప్పేసరికి ఆ కొడుకు ఏం చేశాడంటే, ప్రేమనేది ఏం పిల్లరా, వినేవాడు కాదు. ఏదైనా పని చెప్తే వినేవాడు కాదు. 24 గంటలు ఫోన్ పట్టుకొని చూస్తుండేవాడు. అయితే వీడు ఇలా కాదు, వీడు మాట వినట్లేదని వాళ్ళు ఏం చేసిందంటే, ఆ తల్లి నిజంగా వాళ్ళ ఇంటికి ఒక వైఫై పెట్టించుకున్నాడు. అది ఇంటర్నెట్ అనమాట. దాని ద్వారానే ఆయన ఫ్రీగా ఫోన్లు చూస్తుండేవాడు అనమాట. ఎక్కువగా సమయాన్ని ఫోన్తో గడిపేవాడు. ఆ యొక్క వైఫై ఏదైతే ఉందో, ఆ ఫోన్కి సంబంధించింది ఏదైతే ఉందో, దాన్ని ఎప్పుడైతే ఈ తల్లి కట్ చేసిందో, దాన్ని ఎప్పుడైతే ఆ వైఫైని ఆఫ్ చేసిందో, ఈ యొక్క కొడుకు ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడంటే, తల్లిని కొట్టి కొట్టి చంపేశాడు. నిన్ననే ఫోన్లో చూశాను ఏంటండి, తనకు 9 నెలలు మోసి పెంచి తనను పెద్దవాణి చేసి ఆ స్థితిలో ఉంచిన ఆ యొక్క కొడుకు తల్లి అని చూడకోకుండా, ఒక చిన్న పని చెప్తే వినకోకుండా, నేను ఫోన్ చూస్తున్నానని నా ఫోన్కి ఆటంకం పరిచిందని కోపంతో కొట్టి చంపాడు. పోలీసులు అతను తీసుకుపోయారు. వాళ్ళ నాన్న అంటున్నాడు, ఏమంటాడు, వాడిని ఉరి తీయండి, ఇలాంటి వాడు ఉండడానికి వీల్లేదు, ఇలాంటి కిరాతకుడు ఉండడానికి వీల్లేదు. చిన్నప్పటి నుండి ఎంతో పెంచి ఏంటంటే పెద్ద చేస్తే ఇప్పుడు మా మీదే తిరగబడ్డాడు, తల్లిని చంపేశాడు, ఇలాంటి రాక్షసుడు, ఇలాంటి పాపాత్ముడు ఉండడానికి వీల్లేదని తండ్రి అంట పోలీసులకి మొరపెట్టుకున్నాడు. నా భార్యను చంపేశాడు, తల్లిని చంపేశాడు, వాడి తల్లిని వాడే చంపేశాడు తన కోపం చేత. ఏంటండి, తల్లి చిన్నప్పటి నుండి పెంచి పాలిచ్చి పెంచిన తల్లిని, సొంత తల్లినే కొట్టి చంపేశాడు. అలాంటి దరిద్రులైన వారు ఇప్పటికీ ఉన్నారు లోకంలో. జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. నిజముగా దేవుడు కూడా అదే విధంగా బాధపడుతున్నా. నేను వారిని చిన్నప్పటి నుండి పెంచాను, పెద్దవారిగా చేశాను, కానీ ఇప్పుడు నా బిడ్డలైన వారు ఏం చేస్తున్నారంటే నా మీద తిరగబడుతున్నారని దేవుడు బాధపడుతూ ఉన్నాడు. మూడవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ వచనంలో అంటున్నాడు, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. మొదటేమో దేవుడు నా బిడ్డలు నాకు వ్యతిరేకంగా జీవిస్తున్నారని బాధపడుతున్నాడు. రెండోదిగా నేనే వారి దేవునని వారు తెలుసుకోలేకపోతున్నారని ఆయన బాధపడుతూ ఉన్నాడు. తెలుసుకోవట్లేదంటే వీరి యొక్క జీవితం ఎలాగుందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, లోక సంబంధమైన వాటికి వీరు ఆకర్షించబడ్డారు, దేవుణ్ణి మర్చిపోయారు, సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోయారు, వారి యొక్క బానిసత్వం విడిపించిన దేవుణ్ణి మర్చిపోయారు. నిజముగా వారిని పెంచి పోషించిన దేవుణ్ణి వారు మరిచిపోయి వారు ఏం చేస్తున్నారంటే విగ్రహారాధన వైపు వారు చూస్తున్నారు. లోక సంబంధమైన వాటిని వారు ఆరాధిస్తూ ఉన్నారు. వాక్యం సెలవిస్తుంది, నిజముగా ఒక ఎద్దు అంట తన సొంత కాపరిని ఎరుగుద్దంట, ఒక గాడిద తన యొక్క యజమాని ఎరుగుద్దంట. కానీ ఈ దినమున ఒక యజమానుడిగా, ఒక కాపరిగా ఉన్న నా ప్రజలు నన్ను గుర్తించలేకపోతున్నారు, నన్ను ఆరాధించలేకపోతున్నారు, నన్ను మహిమపరచలేకపోతున్నారని దేవుడు బాధపడుతూ ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క బాధ అన్నమాట. నా బిడలు పాడైపోతున్నారు, నా బిడలు నిజంగా ఎలా ఉండారంటే నన్ను తెలుసుకోలేకపోతున్నారు, నా యొద్దకు రాలేకపోతున్నారు, నన్ను ఆరాధించలేకపోతున్నారని దేవుడు ఇశ్రాయేలు ప్రజలను బట్టి ఆయన బాధపడుతూ ఉన్నాడు. ఈ లోకంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా దేవుని బాధ పెట్టేవారిగా ఉండకూడదు, ఆయనని గాయపరిచే వారిగా ఉండకూడదు. అది మనకు క్షేమము కాదు, అది మనకు గొప్ప శాపాన్ని తెచ్చిపెడుతుంది. చాలామంది కూడా ఎలా ఉన్నారు అంటే వారి క్రియల ద్వారా, వారి మాటల ద్వారా, వారి ప్రవర్తన ద్వారా దేవునికి ఏం చేస్తున్నారంటే బాధలు తెప్పిస్తున్నారు, దేవుని బాధపరుస్తున్నారు, దేవుని గాయపరుస్తూ ఉన్నారు. కానీ ప్రేమని దేవుని జ్ఞాపకం చేసుకోవాలా, దేవుని బాధ పెట్టడం, దేవుని గాయపరచడం అనేది అది మనకు క్షేమము కాదు. దాని ద్వారా మనం ఎంతో గొప్ప అపాయము తెచ్చుకుంటాం. నేను ఆ జీవితంలో ఒకవేళ ఇలానే ఉన్నామేమో జ్ఞాపకం చేసుకుందాం. ఏ విషయంలో మనం ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నామేమో, దేవుణ్ణి ఆరాధించలేని స్థితిలో, ప్రార్థించలేని స్థితిలో, దేవుని తెలుసుకునే స్థితిలో కొన్నిసార్లు ప్రవర్తిస్తున్నామేమో. మన ఆత్మీయ జీవితాలను మనం సరిచేసుకుందాం. ఇశ్రాయేలు ప్రజలలాగా ఈ దినమున చాలామంది క్రైస్తవులు ఉన్నారు. అనేక మంది దేవుని తెలుసుకొని కూడా మరలా వారు పడిపోయి ఏంటండి దేవునికి తిరుగుబాటు చేస్తూ
లోక సంబంధమైన వాటిని ఆరాధిస్తున్న ఒక కుటుంబాలు కూడా అనేక మంది ఉంటూ ఉన్నారు. కానీ నీవు నేను అలా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. అలనాడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు వ్యతిరేకంగా జీవించి దేవుని బాధ పెట్టారు. ఆ విధంగా మనం ఉండకూడదని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనం ఎప్పుడు కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మన ద్వారా దేవునికి మహిమ వచ్చే విధంగా మనం జీవించాలి. మన ద్వారా దేవునికి ఘనత వచ్చే విధంగా మనం జీవించాలి. కానీ మన ద్వారా దేవుని యొక్క నామము ఏం చేయకూడదు, అవమానము పొందకూడదు. కొంతమంది నిజముగా కొంతమంది సాక్ష్యాలు వింటూ ఉంటే ఏంటండి, దేవుని ఎరిగి కూడా వారి సాక్ష్యాన్ని కోల్పోయిన వారిగా ఉంటూ ఉంటారు. దేవుని ఎరిగి తెలుసుకొని కూడా ఏంటండి, వారి పాపపు జీవితాన్ని బట్టి మరలా వారు దోషము ఆ యొక్క పాపపు క్రియలను బట్టి దేవునికి అవమానకరంగా జీవిస్తూ ఉంటారు. వారిని బట్టి దేవుడు దూషింపబడుతూ ఉంటారు. ఆ రీతిగా మనం ఉండడానికి వీల్లేదు. ఇశ్రాయేలు ప్రజలు నిజంగా జ్ఞాపకం చేసుకుందాం, ఎలా ఉన్నారంటే తిరుగుబాటు చేస్తున్నారు, దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారు, దేవుని ఆరాధించలేని స్థితిలో ఉన్నారు. ఇంకా వారు ఎలా ఉన్నారంటే 4వ వచనంలో వాక్యం సెలవిస్తుంది, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు ఏమైందంట, శ్రమ. దేవుని యొక్క వాక్యం అంటుంది, మీకు ఏమంట, శ్రమ కలుగుతుంది. చాలామంది కూడా నేను పాపంలో జీవిస్తున్నా, నేను తాగుతున్నా, నాకేమీ కావట్లేదు, దేవుని తెలుసుకున్నా, నేను విచ్చలవిడిగా చేస్తున్నా, నాకేం అవ్వట్లేదని చాలామంది వారు ఒక పాపపు జీవితాన్ని కొనసాగుతుంటారు. కానీ వారికి తెలియదు, ఏదో ఒక రోజు వారికి శ్రమ అనేది ఖచ్చితంగా కలుగుతుంది. అది ఏ విధంగా వస్తుందో చెప్పలేము. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక వార్నింగ్ లాగా ఇస్తూ ఉన్నాడు. మీరు నా మీద తిరుగుబాటు చేస్తారా? అయితే చేయండి. మీరు నన్ను తెలుసుకోకుండా లోక సంబంధమైన పాపంలోనే ఊరేగుతారా? లోక సంబంధమైన పాపంలోనే జీవిస్తారా? అయితే జీవించండి, అయితే మీకు శ్రమ అని మాట్లాడుతాం. జ్ఞాపకం చేసుకుందాం, మనం చేసే పాపాలు చిన్నవైనా పెద్దవైనా రేపటి దినం అవి మనకు శ్రమలుగా మార్చబడతాయి, అపాయాలుగా మార్చబడతాయి, దోషాలుగా మార్చబడతాయి. దేవునికి వ్యతిరేకంగా జీవించడం అంటే అది గొప్ప అపాయం మనకి తెచ్చిపెడుతుంది. వాక్యం సెలవిస్తుంది, మీకు శ్రమ. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తారో వారికి శ్రమ. ఆ శ్రమకు నేను పాత్రలం కాకూడదు. మనం ఎప్పుడు కూడా దేవుని మహిమపరిచే వారిగానే ఉండాలి. అంతేకాకుండా కింద అంటున్నారు, వారు యెహోవాను విసర్జించారంట. దేవుణ్ణే విసర్జించారు అంటే దేవుణ్ణి విడిచిపెట్టేశారు, ఇక దేవుణ్ణి వదిలేశారు. ఒకసారి దేవుని తెలుసుకున్న నీవు నేను ఎలా ఉండాలంటే ఆయనను విడిచిపెట్టే వారిగా మనం ఉండకూడదు, ఆయనని వదిలిపోయే వారిగా ఉండకూడదు. రక్షణ పొందుకున్న మనము చావైనా బ్రతుకైనా నీతోనే, శ్రమలు వచ్చినా నిందలు వచ్చినా నా జీవితము నీకే అంకితమని దేవుని కొరకు ఈ లోకంలో మనం ఎలా జీవించాలంటే ఆయన సాక్షులుగా మనము జీవించాల. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారంటే దేవుని తెలుసుకున్న వారే కానీ దేవునికి తిరుగుబాటు చేస్తున్నారు, దేవుని తెలుసుకున్న వారే కానీ దేవుని విడిచిపెట్టేశారు, పాపములు జీవిస్తూ ఉన్నారు, లోకంలో జీవిస్తూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు, మీకు శ్రమ. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని శ్రమకు పాత్రులుగా చేయడానికి ఆయన మనల్ని పిలవలేదు. మనం ఎలా ఉండాలంటే సమాధానం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు, నెమ్మది కలిగి మనం జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ ఈ దినమున అనేక మందికి కూడా వారి పాపపు జీవితాన్ని బట్టే వారికి శ్రమలు అలుముకుంటున్నాయి, వారి అలవాట్లను బట్టే వారికి శ్రమలు కలుగుతున్నాయి, వారికి ఇబ్బందులు, ఆ యొక్క బలహీనతలు ఎందుకు వస్తున్నాయి అంటే వారి జీవించే జీవితాన్ని బట్టే వారికి అవి కలుగుతూ ఉన్నాయి. జ్ఞాపకం చేసుకుందాం, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు ఏదైతే విత్తుతావో అదే కోస్తావు. నువ్వు ఏ పంటను విత్తుతావో ఆ పంటనే కోస్తావు. నువ్వు పాపాన్ని విత్తితే పాపాన్ని నువ్వు కోస్తావు. ఒకవేళ నీ జీవితంలో పాపపు జీవితంలో ఒకవేళ మనం జీవిస్తూ ఉంటే మనకు శ్రమ, దేవునికి దూరంగా జీవిస్తుంటే మనకు శ్రమ, ఖచ్చితంగా శ్రమకు మనం పాత్రలం అవుతాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనం ఆత్మీయ జీవితం సరిచేసుకుందాం. ఎక్కడైనా తప్పిపోతున్నామేమో, ఎక్కడైనా పడిపోతున్నామేమో, ఎక్కడైనా దేవునికి తిరుగుబాటు చేస్తున్నామేమో, ఈ దినం మన ఆత్మీయ జీవితాలను సరిచేసుకుందాం. దేవుడు ప్రేమని దేవుని బిడ్డలారా, నిజముగా ఇశ్రాయేలు ప్రజలు తిడుతూ ఉన్నాడు. ఏమని తిడుతున్నాడు అంటే పాపిష్టి జనమా, ఏంటండి తన బిడలైన వారిని తిడుతున్నాడు. పాపిష్టి జనులారా, దోష జనులారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా అని దేవుడు తిడుతూ ఉన్నాడు. చూడండి, గణపరచవలసిన తన బిడల్ని దేవుడు తిడుతూ ఉన్నాడు. అంటే చూడండి వారు ఎంత పాపపు స్థితిలో వారు జీవిస్తూ ఉన్నారు. అటువంటి స్థితిని మనం కలిగి ఉండకూడదన్నది మనము ఈ దినం మన దేవుని యొక్క ఉద్దేశం. అందుకని ఈ మాటలు మనకు ఈ ఉదయకాల సమయంలో విడిపించబడుతూ ఉన్నాయి. వారు తిరుగుబాటు చేసిన విధంగా నీవు తిరుగుబాటు చేయకూడదు.
వారు జీవించిన పాపపు జీవితం ప్రకారంగా నీవు నేను జీవించకూడదన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఒకవేళ ఎక్కడైనా మనం తప్పిపోతున్నామేమో, తొలగిపోతున్నామేమో, అయితే సరి చేసుకుందాం. ఇంకా దేవుడు మాట్లాడుతున్నాడు 5వ వచనంలో, నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నెత్తి మీద వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతి వాని గుండె ఏమైందంటే బలహీనమైంది. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు అని పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన కూడా చేయబడలేదు. చూడండి ప్రేమైన దేవుని బిడ్డ, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నిత్యము తిరుగుబాటు చేస్తున్నారంట. తిరుగుబాటు చేస్తూ వారు కొట్టబడుతున్నారంట. తిరుగుబాటు వల్ల వారికి ఏమవుతుందంటే కొట్టబడుతున్నారు, అంటే వారికి శ్రమలు వస్తున్నాయి. నీవు ఎంతగా దేవుణ్ణి గాయపరుస్తూ అంతగా శ్రమలు మన జీవితంలో అలుముకుంటాయి. దానికి సాదృశ్యంగా ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల జీవితాలు మనకు కనబడుతూ ఉన్నాయి. జ్ఞాపకం చేసుకున్న ప్రేమైన దేవుని దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే ఖచ్చితంగా దానికి తగిన ఫలం మనం అనుభవిస్తాం. ఉదాహరణకి ఒక వ్యక్తిని చూపిస్తాను. ఇశ్రాయేలు యేసుక్రీస్తు ప్రభువారికి 12 మంది శిష్యులు ఉన్నప్పుడు 12 మందిలో 11 మంది కూడా దేవునికి చక్కగా విధేయత కలిగి జీవించారు. కానీ ఒక వ్యక్తి మాత్రం దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. ఒక వ్యక్తి మాత్రం దేవునికి తిరుగుబాటుకరంగా, దేవుని ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారినే అమ్మేయాలని తిరుగుబాటు ఆ యొక్క ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అయితే తన తిరుగుబాటు ద్వారా దేవునికి వ్యతిరేకంగా జీవించడం ద్వారా ఏమయ్యాడంటే ఉరి వేసుకొని తలకిందులుగా పడి చనిపోయాడు. శ్రమ ఎందుకు వచ్చింది? ఆయన ఎందుకు చనిపోయాడు? 11 మంది సజీవులుగా ఉన్నారు. ఈ యొక్క 12వ వ్యక్తి ఎందుకు చనిపోయాడు? అంత భయంకరమైన స్థితిలో ఆయన చనిపోవడం గల కారణం ఏంటంటే దేవునికి తిరుగుబాటు చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించాడు. ఈ ఇస్కరియోతు యూదాని సాదృశ్యంగా నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే, దేవునికి మనం వ్యతిరేకంగా జీవిస్తే ఖచ్చితంగా మనకు శ్రమ అనేది వస్తుందని ఇస్కరియోతు యూదాను మీకు సాదృశ్యంగా చూపిస్తూ ఉన్నాను. ప్రేమనే దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవునికి తిరుగుబాటు చేస్తారో, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా వారు జీవితాన్ని కలిగి ఉంటారో వారికి శ్రమ, ఇస్కరియోతుకు వచ్చిన శ్రమ ఆ విధంగా మనకి శ్రమ వస్తుంది. అది ఏ విధంగా వస్తుందో చెప్పలేము, కానీ శ్రమ అయితే ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మనం శ్రమకు పాత్రలం కాకూడదు. ఇందాక చెప్పిన విధంగా మనం పాత్రలం కాకూడదు, కానీ ఆశీర్వాదానికి మనకి కారకులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఉదయకాల సమయమున దేవుడు అంటున్నాడు, వారికంట ఏం లేదంటే స్వస్థత అనేది లేదు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వారు ఎలా ఉన్నారంటే గాయముల చేత ఉన్నారు, వ్యాధుల చేత ఉన్నారు. ఈ శ్రమలు వారికి ఎందుకు వచ్చాయి? స్వస్థత ఎందుకు లేదు వారి జీవితాల్లో? ఎందుకు వారి జీవితాల్లో అలాంటి భయంకరమైన స్థితిలో వచ్చాయంటే వారు దేవునికి తిరుగుబాటు చేశారు. ఏంటండి 6వ వచనంలో అదే మాట్లాడుతున్నాడు కదా. 5, 6 వచనాల్లో నిత్యం వారు తిరుగుబాటు చేయడం ద్వారా ఏమొచ్చిందంటే నడినెత్తి నుండి ప్రతి ఒక్కరికంట వ్యాధి కలిగి ఉన్నాడు. వారి గుండెలు బలహీనమయ్యాయి. అరికాలు మొదలుకొని స్వస్థత కొంచెం కూడా లేదు. ఎక్కడ చూసినా గాయాలే, దెబ్బలు, పచ్చిపుండ్లు. ఇవన్నీ ఎందుకు వచ్చాయి? దేవునికి తిరుగుబాటు చేయడం ద్వారా వారికి శ్రమలు వచ్చాయి, బలహీనతలు వచ్చాయి, రోగాలు వచ్చాయి. చూడండి, వారికి శ్రమలు వారంతట వారే ఆహ్వానించుకున్నారు, కష్టాలు వారంతట వారే ఆహ్వానించుకున్నారు. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారో వారి జీవితంలో శ్రమలు అలముకుంటాయి. కాబట్టి మన జీవితాలు ఎప్పుడు కూడా దేవునికి తిరుగుబాటు చేసేది కాకుండా దేవునికి సమీపంగా జీవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఇంకా ఏంటంటే 7వ వచనం అంటున్నాడు, వారి శరీరాలకైతే ఆరోగ్యం లేదు. 2వదిగా వారి దేశాలంట మీ దేశము పాడైపోయెను, మీ పట్టణాలు అగ్ని చేత కాలిపోయెను, మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు, అన్యులు తటస్థించు నాశనం వల్ల అది పాడైపోయారు. చూడండి, దేవునికి వ్యతిరేకంగా జీవించడం ద్వారా ఏమైందంటే వారికి సమాధానం లేదు, నెమ్మది లేదు, శరీరాలకు రోగాలు వచ్చాయి. నడినెత్తుండి అరిపాదం వరకు, నెత్తి నుండి అరిపాదం వరకు రోగాలు. 2వదిగా వారున్న గ్రామాలు, వారున్న దేశాలు కూడా పాడైపోయాయి. ఏ పంట పెట్టినా పండట్లేదు, ఏ పని చేసినా వారు చేయలేకపోతున్నారు. ఏదైనా పని చేయాలన్న ఆరోగ్యం లేదు, ఏదైనా వ్యవసాయం చేయాలన్న పండట్లేదు, వర్షాలు రావట్లేదు. ఇంత భయంకరమైన శాపము, దోషము రావడానికి కారణం ఏంటంటే తిరుగుబాటు, దేవునికి వ్యతిరేకంగా జీవించడం, దేవుని మాట వినలేదు, సృష్టికర్తను వారు ఆరాధించలేదు, భయంకరంగా పాపంలో జీవించారు. కాబట్టి వారికి శ్రమలు అలుముకున్నాయి. వారి జీవితంలో ఆ యొక్క ఏంటండి ఆ శ్రమల గుండా నడిపించడం అనేది జరిగింది. ఇంకా చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, 10వ వచనంలో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమంటున్నాడంటే, సొదొమ న్యాయాధిపతులారా
యెహోవా మాట ఆలకించండి, గొమెర్ర జనులారా మన దేవుని ఉపదేశము చెవియొగ్గండి. దేవుడు ఏమంటున్నాడంటే చివరగా ఆయన చెప్తున్న మాట అంటే, నా మాట వినండి, నేను చెప్పిన ప్రకారంగా మీరు జీవించండి, అప్పుడే మీ జీవితాల్లో సమాధానము ఆశీర్వాదము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినలేదు, దేవుని చెప్పిన ప్రకారంగా నడవలేదు, దేవునికి తిరుగుబాటు చేశారు. అందుకని వారి జీవితాల్లో అనారోగ్యాలతో వారు ఏంటండి, వారి భూములు సమస్తం, వారి దేశం పాడైపోవడానికి, వారి కుటుంబాలు చిన్నాభిన్నమైపోవడానికి, వారి జీవితాల్లో కష్టాలు అలుముకోవడానికి కారణం ఏంటంటే దేవుని మాట వినలేదు, దేవునికి వ్యతిరేకంగా జీవించారు, దేవునికి మీద తిరుగుబాటు చేశారు, లోకంలో పాపంలో జీవిస్తూ ఏంటండి దేవుని ఎరగని వారిగా వారు ఉన్నారు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఈ దినమున మన జీవితంలో అలా ఉండకూడదని ఒక హెచ్చరిక వాక్యము సెలవిస్తూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినలేదు కాబట్టి అన్ని శ్రమలు వచ్చాయి, దేవుని మాటను అనుసరించలేదు కాబట్టి అన్ని శ్రమలు వచ్చాయి. చివరగా దేవుడు అంటున్నాడు, సొదొమ ప్రజలారా, గొమొర్రా ప్రజలారా, దేవుని మాట ఇప్పుడైనా వినండి. ఏంటండి, ఇప్పుడైనా వినండి, పాడైపోయిన మీ జీవితాలను నేను బాగు చేస్తాను, పాడైపోయిన మీ యొక్క కుటుంబాలను నేను కడతాను, పాడైపోయిన నిజంగా మీ యొక్క భూములను నేను మరలా పండే భూములుగా, మంచి సారవంతమైన భూములుగా నేను మారుస్తాను, నా మాట దయచేసి వినండి అని దేవుడు చివరగా మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితంలో దేవుని మాట వింటేనే మనకు ఆశీర్వాదం, దేవుని మాట వింటేనే మనకు ఏంటండి గొప్ప రక్షణ. ఒక వ్యక్తి ఉన్నాడు, దేవుడు ఒక మాట చెప్పాడు, అయ్యా నువ్వు ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ వెళ్ళి అనేక మంది పాపంలో ఉన్నారు, నా మాటగా నువ్వు వెళ్ళి అక్కడ ఆ యొక్క పట్టణానికి, ఎరికో పట్టణానికి వెళ్ళి ఏంటండి క్షమించండి ఒక పట్టణానికి వెళ్ళి చెప్పినప్పుడు, యోనాను చెప్పినప్పుడు యోనా దేవుని మాట వినలేదు. తన జీవితంలో దేవుని మాట విననందుకు తనకి ఏమొచ్చింది, శ్రమ వచ్చింది. ఎప్పుడైతే మనం దేవుని మాట వినము ఖచ్చితంగా దానికి ఫలం అనేది మనం పొందుకుంటాం. దేవుడు ఈ దినమున మనల్ని ఏ రీతిగా బ్రతకమన్నాడు, ఏ రీతిగా జీవించమన్నాడు, ఆ విధంగా జీవిస్తేనే తప్ప మనకు ఆశీర్వాదం అనేది, నెమ్మది అనేది, సమాధానం అనేది రాదు. దేవునికి దూరమైపోయే కొద్దీ మనకు శ్రమలు ఎక్కువ అవుతాయి కానీ తగ్గవు. దేవుడు అంటున్నాడు, శ్రమల్లో ఉన్న వారిని ఆయన యొద్దకు పిలుస్తున్నాడు, ప్రయాసపడుతున్న సమస్త జనులు అరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను అంటున్నాడు. ఎవరైతే రోగాలతో, సమస్యలతో, వేదనలతో ఉన్నవారు నా యొద్దకు రండి, నేను మీకు ప్రతి సమస్య నుండి బాగు చేస్తాను, విడిపిస్తాను అంటున్నాడు. అదే దేవునికి దూరంగా వెళ్ళిపోతే మనకున్న రోగాలు ఎక్కువైపోతాయి, మనకున్న శ్రమలు ఎక్కువైపోతాయి, మనకున్న సమస్యలు ఎక్కువైపోతాయి. దేవుడు పిలుస్తూ ఉన్నాడు, నా దగ్గర ఉంటేనే మీకు సమాధానము, నెమ్మది, ఆశీర్వాదం అంటున్నాడు. దేవునికి దూరం అయిపోతే మనకు శ్రమలు ఎక్కువైపోతాయి. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దూరమైపోయి శ్రమలు పెంచుకున్నారు, దేవునికి దూరమైపోయి శ్రమలు వారి జీవితంలో అనుమతించుకున్నారు, ఎక్కువైపోయాయి. కాబట్టి నువ్వు దేవునికి దూరంగా జీవిస్తున్నావా, సమీపంగా జీవిస్తున్నావా, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎవరైతే దేవునికి దగ్గరగా జీవిస్తారో వారి జీవితాల్లో దేవుడు గొప్ప సమాధానము, కాపుదల, ఆశీర్వాదం ఇస్తాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఈ ఉదయకాల సమయమున ఎక్కడైనా మనం తప్పిపోతున్నామా, దేవుని మాట వినడం లేదా, ఇంకా మనం ఒకవేళ కొన్ని పాపాలు దేవునికి తెలియకోకుండా చేస్తూ పాపపు జీవితంలో జీవిస్తున్నామా, అయితే దాన్ని ఒప్పుకొని విడిచిపెడదాం. దేవుడు అంటున్నాడు, ఇదేనా మనం ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడని. కాబట్టి ఒకవేళ మన పాపాలు ఒప్పుకోకుండా తిరుగుబాటుకరంగా మనం జీవిస్తే ఖచ్చితంగా మనకు శ్రమలు వస్తాయి. కాబట్టి శ్రమలు మన జీవితంలో ఉండకూడదంటే ఖచ్చితంగా మన పాపాలు ఒప్పుకొని దేవుని చెప్పిన ప్రకారంగా జీవించే వారిగా ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.